నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చి ఈస్టర్ వేడుకలు పాల్గొన్న మంత్రి ఈటల రాజేందర్. మల్కాజ్గిరిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం. డ్రగ్స్ కేసుపై సీఎం ఎందుకు స్పందించడం లేదన్న బండి సంజయ్. కాంగ్రెస్ అభ్యర్థి బరిలో మాజీ ఎంపీ చింతామోహన్. పవన్ ప్రచారం వృధా ప్రయాసగా మిగిలిపోతుందని వ్యాఖ్యలు. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు. 5 జవాన్లు మృతి, 30 మందికి గాయాలు. గుడివాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు. ఇంట్లో ఫర్నిచర్ దగ్ధం. ఇక డీటెయిల్ చూస్తే లోక కళ్యాణం కోసం ప్రభువు యేసు మళ్లీ వచ్చిన రోజే ఇవాళ ఈస్టర్ పర్వదినమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. హైదరాబాద్ సనత్ నగర్ బాప్టిస్టు చర్చిలో జరిగిన ఈస్టర్ ఉత్సవాలు ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రోజు ఈస్టర్ సంబరాలు జరుపుకుంటున్నామని ఆయన అన్నారు. క్రైస్తవ శ్మశాన వాటికల సమస్య మీద కేసీఆర్ ఆలోచన చేస్తున్నారు. నేను కూడా సీఎం గారి దృష్టికి తీసుకుని వెళ్తాను అని ఈటెల క్రైస్తవ సోదరులకు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణలో అన్ని మతాల వారు సామరస్యంతో ఉన్నారన్న ఆయన అందరి విశ్వాసాలు గౌరవిస్తున్నా, అందరి పండుగలు జరుపుతున్న రాష్ట్ర తెలంగాణ రాష్ట్రమని చెప్పారు. ఈస్టర్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరమణులు అందరికీ శుభాకాంక్షలని ఈటెల తెలిపారు. అందరికీ నమస్కారం. యేసుక్రీస్తు లోక కళ్యాణం కోసం పూర్తమైనటువంటి రోజు అందరం ప్రపంచవ్యాప్తంగా ఈ ఈస్టర్ పండుగని గొప్పగా జరుపుకుంటాము. ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తూ ఎవరు ఊహించిన పద్ధతిలో మానవాళి భయపడుతున్నటువంటి ఈ సందర్భంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కూడా మనం ఈ వేడుకలను జరుపుకుంటాము. భూషణ్ గారు చెప్పినట్టుగా సికింద్రాబాద్లో మీటింగ్ అయినప్పుడు నేను మా ఏకే గాంధీ గారు ఆ సమావేశం పిల్లలతో కూడా ఈ సమస్య ప్రస్తావించి గౌరవ ముఖ్యమంత్రి గారు మీ పట్ల మీ సమస్య పట్ల పూర్తి కన్సర్న్తో పనిచేసే విషయం మర్చిపోదు. మీకు తెలుసు, అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించే గొప్ప రాష్ట్రం తెలంగాణ. ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాలకు ఆదర్శవంతంగా పనిచేసిన రాష్ట్రంలో తెలంగాణ. ఇక డ్రగ్స్ కేసుపై సీఎం ఎందుకు స్పందించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ మౌనంగా ఉన్నారంటే నేరం ఒప్పుకున్నట్లేనన్నారు. డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో సీఎంకు తెలుసన్నారు. వెంటనే వాళ్లతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. సీఎంతో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రక్త పరీక్షలకు సిద్ధమని బండి సంజయ్ సవాల్ విసిరారు. డ్రగ్స్ కేసులో ఉన్న 2 ఎమ్మెల్యేలు సాగర్లో ప్రచారం చేస్తున్నారన్నారు. ఓ మంత్రి కూడా డ్రగ్స్ కేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుందన్నారు. మల్కాజ్గిరిలో జరిగిన బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. ఇంతమంది అరెస్ట్ చేసారు, ఇంతమంది విచారణ చేశారు, ఇంతమంది కేసులు నమోదు చేశారు, విచారణ ఫైల్ ఎందుకు మూసేసారు? బ్లాక్మెయిల్ పాలిటిక్స్. విచారణ మీద కేసు పెట్టడం, డ్రగ్స్ కేసులో ఉండవు. ఇంకొకసారి మా పార్టీగా చెప్పలేదు, వేరే పార్టీ పోదు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్. ఏ వేళ ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి.
ఇలా ఇంకో బెంగళూరులో డ్రగ్స్ కేసు అయింది. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలు. అందుకే ఎంతమంది దీన్ని ఛాలెంజ్ చేయాలి. గ్రీన్ ఛాలెంజ్ గ్రీన్ ఛాలెంజ్ చెట్టు రావడం కదా, మీరు చెట్టు రావడం ఎప్పుడు అంటారు గ్రీన్ ఛాలెంజ్. గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి నేను సవాలిస్తున్నా. వైట్ ఛాలెంజ్ వైట్ అంటే ఓకే వైట్ డ్రగ్స్ ఓకే వైట్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇట్లా మేము రక్తంలో పరిచయిస్తుంటాం. మరి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమా, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా రక్త పరీక్ష దీనితో పాటు ఈ ఎమ్మెల్యే చేసుకోవడానికి ఛాలెంజ్ స్వీకరించు. సగం ఇదే పూర్తిగా గడపాలి. ఎమ్మెల్యేని కలిస్తే మంత్రులంటే సమాజంగా స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఏదో రాజా ముఖ్యమంత్రి ఎప్పుడో ఎమ్మెల్యే మంత్రులు కదా సిగ్గులో రాష్ట్రాలంట డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు అంటే లేదా ఎప్పుడైనా ముఖ్యమంత్రి తెలుసు నిన్న లాభం ఏమి కదా ఈ కేసు నుంచి భయపడాలి. కొంచెం ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరు బయట పడకుండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు. వెంటనే వాళ్ళతో రాజీనామా ఇచ్చు వాళ్ళని నేరుగా లొంగిపోమని చెప్పి అప్పుడే ప్రజలు విశ్వసిస్తారు. నువ్వు వాళ్ళ మీద కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తగ్గుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దాని 2 ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకోవడానికి ఇది నాగార్జున సాగర్ ప్రచారం చేసుకోవాలి. పేరు వాళ్ళకి తెలుసు. ఒక ప్రధానమైనటువంటి మంత్రిలో ముఖ్యమైనటువంటి ఇక తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నిక ఈ నెల 17న జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ ఎంపీ చింతామోహన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి తరపున జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఎంత ప్రచారం చేసినా ఉపయోగం ఏమీ ఉండదని అభిప్రాయపడ్డారు. వృధాగా శ్రమించడం తప్ప ఫలితం ఉండదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్కి ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు బీజేపీ అలాంటి పరిస్థితినే చూడబోతుందని చింతామోహన్ పేర్కొన్నారు. దేశంలో ధరల పెరుగుదలకు బీజేపీనే కారణమని, అదే బీజేపీని పతనం దిశగా నడిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలు ప్రజలను ప్రలోభాలకు గురి చేయకుంటే కాంగ్రెస్ మళ్లీ పుంజుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. పార్లమెంటుకు ఉప ఎన్నిక జరగబోతాం. మీ అందరికీ తెలిసిందే. ఈ ఉప ఎన్నిక మామూలు ఉప ఎన్నిక కాదు. ఇది క్రితంలో 1977లో ఒకసారి జరిగింది. ఉత్తరప్రదేశ్లో అజాంగఢ్లో ఇందిరాగాంధీ మాజీ ప్రధానమంత్రిగా, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మొయిషనా కిద్వాయి వచ్చేసి కాంగ్రెస్ క్యాండిడేటు, ముస్లిము. ఆ రోజు జరిగింది. 1988లో కూడా పుణ్యక్షేత్రమైన అలహాబాద్లో పార్లమెంటుకు ఉప ఎన్నిక జరిగింది. అమితాబ్ బచ్చన్ రాజీనామా చేసిన తర్వాత లోక్సభకి వచ్చిన ఉప ఎన్నికల్లో 3 నిలబడ్డారు. ఆ ఎన్నికలకు నేను పోయాను అబ్జర్వర్గా. విపి సింగ్ ఒకవైపు, లాల్ బహదూర్ శాస్త్రి కొడుకు మరొక వైపు, కాన్షీరామ్ ఇంకొక వైపు. ఈ 3 ట్రయాంగులర్ ఫైట్ జరిగింది. అది కూడా చారిత్రాత్మకమైన ఎన్నిక. భారతదేశ రాజకీయాలను శాసించేటువంటి ఎన్నిక అది. అలహాబాద్ ఎన్నిక 1988 మే. తర్వాత జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక. నాకైతే ప్రశ్నకు జవాబు నాకు దొరికింది. ఎందుకు ఈ ఉప ఎన్నిక వచ్చింది? నిజంగా ఒక ఎంపీకి చికిత్స అందకనా? కాదు. ఇది ఒక ప్రకృతి తయారు చేసినటువంటి ఉప ఎన్నిక. ఏంటి ప్రకృతి ఏం చేసింది?
ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతం మావోయిస్టులు జవాన్లు ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. సుక్మా జిల్లాలోని అడవుల్లో నిన్న సాయంత్రం భీకరమైన కాల్పులు జరిగాయి. మావోల కాల్పుల్లో 5 జవాన్లు చనిపోయారని అధికారులు ప్రకటించారు. ఛత్తీస్గఢ్ పోలీసులు జవాన్లు కలిపి 30 మంది వరకు జవాన్లు గాయపడ్డారని తెలిపారు. అయితే ఈ ఎన్కౌంటర్ తర్వాత 15 మంది జవాన్లు కనిపించకుండా పోయారని ఛత్తీస్గఢ్ పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ 15 మంది జవాన్లు ఎక్కడ ఉన్నారో తెలుసుకునేందుకు ఛత్తీస్గఢ్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు. రీఎన్ఫోర్స్మెంట్ టీంను ఘటనా స్థలానికి పంపించారు. చనిపోయిన 5 జవాన్లలో 2 మృతదేహాలను మాత్రమే గుర్తించారు. గాయపడిన 30 మంది జవాన్లలో 23 మందిని బీజాపూర్ హాస్పిటల్లో, 7 రాయ్పూర్ హాస్పిటల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇక గుడివాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ పవన్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కిటికీలో నుంచి పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో ఇంటిలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. గుడివాడ బైపాస్ రోడ్డులోని గౌతమ్ స్కూల్ దగ్గర ఓ ఇంట్లో కానిస్టేబుల్ పవన్ అద్దెకు ఉంటున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సానంపూడి సైదిరెడ్డి పాల్గొన్నారు. నేరేడుచెర్ల మండలం దిద్దిలించెర్ల గ్రామంలో పవిత్ర ఈస్టర్ పండుగ సందర్భంగా ఉప్పులలేవి పంతులు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నందు కేక్ కట్ చేసి క్రిస్టియన్ సోదరులతో ఎమ్మెల్యే పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు సానంపూడి సైదిరెడ్డి గారు మాట్లాడుతూ ప్రపంచానికి శాంతికి ప్రేమను పంచిన గొప్ప మహనీయులు యేసుక్రీస్తని ఆయన అన్నారు. దీనులను అభాగ్యులను హక్కును చేర్చుకొని ఆదరించిన గొప్ప సేవాగుణం కలిగిన దేవుడుగా యేసుక్రీస్తు గొప్ప కీర్తిని సంపాదించుకున్నారని తెలిపారు. ప్రజారంజక పాలనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న ప్రపంచంలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవడం ఖాయమని, జాతీయ స్థాయి పార్టీగా చెప్పుకుంటూ ఓటమి భయంతో పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకపోవడమే ఇందుకు సంకేతమని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో గొల్లెప్రోలు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఉలవకాయల లోవరాజు ఆధ్వర్యంలో మండలానికి చెందిన సర్పంచులు, పోటీ చేసిన ఎంపీటీసీ అభ్యర్థులతో జరిగిన సమావేశానికి ఎమ్మెల్యే దొరబాబు హాజరయ్యారు. ఎంపీటీసీ అభ్యర్థులకు ఎమ్మెల్యే దొరబాబు పలు సూచనలు, సలహాలు అందించారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారంపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు మాట్లాడుతూ జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న ఉలవకాయల లోవరాజును అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరిగెల రామన్న దొర, పెండెం రఘు, మధునూరి కొండబాబు రాజు, బండి శంకర్, ఓరుగంటి గోపాల్, జాగు చందు, గుండ్ర రాజుబాబు, పెద్దకాపు గారపాటి బుజ్జి, దాసం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ప్రతిపక్షాల్లో ఆడుతున్న కుట్రలను మనం ఏ విధంగా ఛేదించాలనే విషయం వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా అందరూ కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తూ శ్రీ పెండందరబాబు గారు ఇప్పటికే మనకి పలు ముఖ్య సూచనలు చేసి మన శాసనసభ్యులు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెలపాడు చెక్పోస్టు వద్ద అక్రమంగా కారులో తరలిస్తున్న 450 మద్యం బాటిల్ను ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక వెన్నుపోటు రాజకీయాలు చేస్తూ అధికారంలోకి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో జరిగిన ఎన్నికల ప్రచార రోడ్ షోలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరంగలి క్రాస్ రోడ్ వద్ద నుండి డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు వరప్రసాద్, ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్లె కళ్యాణ్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో రోడ్ షో ప్రచారం నిర్వహించారు. వైసీపీ కార్యకర్తలు మంత్రులకు ఘన స్వాగతం పలికారు. రేపు జరగబోయే ఉప ఎన్నికల్లో వైసీపీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్, నాయకులు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, ఎల్లసిరి గోపాల్ రెడ్డి, నవీన్ గుప్తా, పరంధామ్ రెడ్డి, పోనక శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ గౌరవనీయులు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోనూ పార్టీ పెద్దల యొక్క అండదండలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఏప్రిల్ 17వ తేదీ జరగబోయే ఎలక్షన్లలో పోటీ చేస్తున్నాను. మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, అఖండ మెజారిటీ ఇవ్వాలని, ఇలాగే జగనన్న ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను. ఆర్య వైశ్య వధూవరుల వివాహ పరిచయ వేదిక కూకట్పల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం ఫంక్షన్ హాల్ ఈ నెల 18వ తేదీన జరగనున్నట్లు శ్రీ కళ్యాణ లక్ష్మి మేనేజింగ్ డైరెక్టర్ పోలా వెంకటేశ్వర్లు తెలిపారు. ఆసక్తి గల అవివాహిత యువతీ యువకులు ముందుగా తమ పేరును నమోదు చేసుకోవాలని కోరారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సనత్ నగర్ బాప్టిస్ట్ చర్చి ఈస్టర్ వేడుకలు పాల్గొన్న మంత్రి ఈటెల రాజేందర్. మల్కాజ్గిరిలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం. డ్రగ్స్ కేసుపై సీఎం ఎందుకు స్పందించడం లేదన్న బండి సంజయ్.
కాంగ్రెస్ అభ్యర్థి బరిలో మాజీ ఎంపీ చింతామోహన్. పవన్ ప్రచారం వృధా ప్రయాసగా మిగిలిపోతుందని వ్యాఖ్యలు. ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు, 5 జవాన్లు మృతి, 30 మందికి గాయాలు. గుడివాడలో ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇంటికి నిప్పు, ఇంటిలో ఫర్నిచర్ దగ్ధం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విత్ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.